ప్రజలు అవకాశం ఇవ్వకపోయినా పరిస్థితులు కలిసొచ్చాయి. ఆ పార్టీకి ఆ జిల్లాలో అంతంత మాత్రం సీట్లే వచ్చినా పీఠం ఎక్కే అవకాశం వచ్చింది. అయినా అంది వచ్చిన అవకాశాన్ని చేతులా పోగొట్టుకున్నారు. జిల్లాకు చెందిన కీలక నాయకుడి వల్లే నోటి దాకా వచ్చిన ముద్ద చేజారిందని పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో జరుగుతుంది ఇదంతా? సిక్సర్ కొట్టాల్సిన బాల్ ని డిఫెన్స్ ఆడిన ఆ పార్టీ ఏది? రెండు స్థానాల్లోనే గెలిచిన ఆ పార్టీకి కింగ్ అయ్యే అవకాశం వచ్చినా ఎందుకు వదిలేశారు? పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరించడం వెనుక ఎవరున్నారు? కింగ్ అయ్యే అవకాశం వదులుకుని నామమాత్రంగా ఎందుకు మిగిలారు? ఉమ్మడి మెదక్ జిల్లాలో లభించిన అవకాశాన్ని ఎందుకు కాలదన్నుకున్నారు? పైగా ప్రత్యర్థి పార్టీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారు. ఆ పరిణామాల తర్వాత పార్టీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన ఫలితాలు దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో తడాఖా చూపిస్తామంటూ బీజేపీ నేతలు సవాళ్లు విసిరినా ఇక్కడ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అర్బన్ ఓటర్లను సైతం ఆకట్టుకోలేకపోయింది కమలం పార్టీ. ఎక్కడా మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేంత మెజారిటీ దక్కలేదు. రెండంటే రెండే సీట్లు వచ్చినా మెదక్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించే ఛాన్స్ వచ్చింది. కానీ దాన్ని కూడా వదిలేసింది. మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులున్నాయి. ఇందులో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1 వార్డు దక్కించుకున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17, కానీ ఏ పార్టీకి కూడా అవకాశం దక్కలేదు. బీఎస్పీ నుంచి గెలిచిన కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ బలం సైతం బీఆర్ఎస్కి సరిసమానంగా 15కు చేరింది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఎక్సాఫిషియో ఓటు కలిపినా మ్యాజిక్ ఫిగర్ దక్కేలా లేదు. దీంతో 2 వార్డులు గెలిచిన బీజేపీ మెదక్ మున్సిపాలిటీలో అత్యంత కీలకంగా మారింది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండూ సంప్రదింపులు జరిపాయి. బీఆర్ఎస్ అడుగు ముందుకేసింది. బీజేపీకే చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 2 స్థానాలు మాత్రమే ఉన్న బీజేపీకి ఇది ఊహించని బంపర్ ఆఫర్. కానీ బీజేపీ అవకాశాన్ని వద్దనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా మరో విపక్ష పార్టీకి రాకుండా అధికార పక్షానికి ప్రయోజనం కలిగేలా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. బీజేపీ నాయకులు చైర్మన్ పీఠం అధిరోహించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. పైగా పరోక్షంగా సహకరించి కాంగ్రెస్కి చైర్మన్ పీఠం దక్కేలా చేశారు బీజేపీ సభ్యులు. చైర్మన్ ఎన్నికను బహిష్కరించి వెళ్లిపోయారు బీజేపీ సభ్యులు. దీంతో సభ్యుల సంఖ్య 30కి పడిపోయింది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 16 అవుతుంది. ఎమ్మెల్యే రోహిత్రావు ఎక్సాఫిషియో ఓటుతో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ని అందుకుని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ చైర్మన్ పదవిని ఆఫర్ చేసినా బీజేపీ కాంగ్రెస్ కెందుకు పరోక్షంగా సహకరించిందనే చర్చ హాట్ గా సాగుతోంది. అనైతిక పొత్తులు మనకెందుకని వదిలేసుకున్నారా అంటే అది లేదు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కొన్ని చోట్ల మద్దతిచ్చింది కమలం పార్టీ. అలాంటప్పుడు మెదక్లో మాత్రం ఎందుకు చైర్మన్ పీఠాన్ని వదులుకుంది అన్నది అందరినీ తొలుస్తున్న సందేహం. కాంగ్రెస్కి ప్రత్యక్షంగా మద్దతిచ్చి కనీసం వైస్ చైర్మన్ పదవి తీసుకున్న పార్టీ లాభపడే అవకాశం ఉండేది. కానీ పార్టీ ఆ ఛాన్స్ కూడా కాలదన్నుకుంది. రాజకీయ ప్రత్యర్థులకు ఎక్కడా మద్దతు ఇవ్వలేదా అంటే కొన్ని చోట్ల సర్దుబాట్లు జరిగాయి. కానీ మెదక్లో అవకాశాన్ని చేజార్చుకోవడంపై బీజేపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత సూచనల మేరకే బీజేపీ కౌన్సిలర్లు అలా వ్యవహరించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఆ కీలక నేత ఎందుకు అలాంటి ఆదేశాలిచ్చారన్నది మాత్రం ఆ పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదు. దీనిపై ఆ పార్టీ నేతల్లోనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై బీజేపీ అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై చర్యలుంటాయా లేదంటే షరామామూలుగా వదిలేస్తారా అన్నది అసలు పాయింట్.